ఎన్నికలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. గుంటూరు చౌత్రా సెంటర్లోని జైన్ పబ్లిక్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా ఉండాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి చంద్రబాబు బాటలు వేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మున్నూసర్, ప్రిన్సిపల్ కనకదుర్గ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోవడానికి రేపు ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ తేదీ ఉంది. ఆ ఎన్నికల్లో కూటమి అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకు మీరందరూ కూడా మీ మద్దతు కోరడానికి ఈరోజు సోదరులు, మీ కాలేజ్ కరెస్పాండెంట్ ఉన్నటువంటి స్కూల్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టాభద్రుల ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, అలాగే కాలేజీలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ని, ఉద్యోగస్తుల్ని, అలాగే పట్టాభద్రులందరినీ కూడా కలిసి రాబోయేటువంటి 27వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మేధావులు, ఉద్యోగ పట్టాభద్రులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో కల్పించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులందరూ కూడా తప్పనిసరిగా ఉద్యోగ కల్పనతో పాటు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేసేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు తూర్పు శాసనసభ్యులు ఎండి నసీర్ అహ్మద్ గారు విచ్చేశారు. టీచర్లకు ఓటు యొక్క ప్రాధాన్యత మరియు మొదటి ఓటు ఆలపాటి రాజా గారిని వేయవలసిందిగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఎలా ఉందండి? ఎంతమంది ఉన్నారు సార్ మీ స్కూల్లో? మా స్కూల్లో స్టాఫ్ మొత్తం 50 మంది ఉన్నారు సార్. ఈ 50 మంది టీచర్స్కి గ్రాడ్యుయేట్ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరటం అయినది.